ఉంటున్నారా? 8 గంటలు ఉంటున్నారా? ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఆరాధన చేసుకుంటూ ఆయన సన్నిధానములో స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆ దేవుని సంఘంలో ఆహారము పరిశుద్ధులో సావాస్యములో భోజనం చేస్తూ ఆ సంతోషం వేరుగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉందంటే ఉదయం 6 గంటలకి షార్ట్ మెసేజ్లు, 6 నుంచి 8 గంటలకు ఒక సెక్షన్, 8 నుంచి 10 గంటలకు ఒక సెక్షన్, 10 నుంచి 12 గంటలకు ఒక సెక్షన్, 12 నుంచి 2 గంటలకు ఒక సెక్షన్, మళ్ళా సాయంత్రం 4 నుంచి 6 గంటలకు ఒక సెక్షన్, 6 నుంచి 8 గంటలకు ఒక సెక్షన్. దేవుడితో ఆ సంబంధము, దేవుని ఆత్మతో ఆ రిలేషన్ లేదు. ఆత్మ సంబంధమైన ఆరాధన లేదు దేవుని సంఘములో. ఆత్మ సంబంధమైన దేవుని వాక్యము లేదు. దేవుని సంఘము ఒకరికి ఒకరు సమాధాన పడుతూ ఫంక్షన్ హాల్లో వస్తారు కదా, ఫంక్షన్కి వస్తారు కదా, పక్కన ఆ బ్రదర్కి తెలియదు, ఈ వ్యక్తి తెలియదు. ఫంక్షన్కి వచ్చి వస్తున్నాం వెళ్తున్నాం, అయిపోయింది ఆరాధన. సంఘం అంటే చిన్న మంద భయపడద్దు, చిన్న మంద ఎందుకన్నాడు? పెద్ద మంద అనొచ్చు కదా. మీరు గమనించాలా? సంఘ కాపరి నాకు ఎంతవరకు జ్ఞాపకం ఉంటుంది? సంఘంలో ఉన్న బిడ్డలు అందరూ ఎంతవరకు? ఒక 500 మంది నాకు జ్ఞాపకం ఉంటుంది. మాకు అయితే 1000 మంది నాకు జ్ఞాపకం ఉంటుంది. అందరూ ఏ బిడ్డ ఎలాగున్నాడో, ఏ బిడ్డ ఎలాగుంది, పరిస్థితి ఎలాగుందో, సంఘంలో ఒక సంఘానికి ఒక 500 మంది జ్ఞాపకం ఉంటుంది. ఒక మహా అయితే 1000 మంది, ఇంకా మహా అయితే 10,000 మంది ఉంటారు. దానికన్నా ఎక్కువ మంది ఉన్నారనుకో, నా జ్ఞాపకం ఉంటుందా? అంటే ఒకరు దేవుని సంఘం అంటే ఒకరు అక్కడ బైబిల్లోని అపోస్తుల కార్యాల్లో ఉంటుంది పరిచర్య విధానం. ఆ పరిచర్య విధానము యేసుక్రీస్తు సమస్త జనుల్ని శిష్యులుగా తయారు చేయమన్నాడు. ఇప్పుడు సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ శిష్యులుగా తయారు చేసినప్పుడు ఈ సువార్త అనేకులకి వెళ్తుంది. విశ్వాసుల్లాగా ఉంచుతున్నారు, శిష్యులుగా తయారు చేయట్లేదు. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ విశ్వాసంలోనే తయారు చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఆహారం పెట్టట్లేదు. ఆత్మ మూలంగా ఆహారం లేదు. అంటే ఏదో ఏడు చెప్పుకొని వస్తారు. ఆ రోజు మంచిగా ఉత్సాహంగా చిన్న బిడ్డలకి ఇస్తారు కదా ఆహారం, అలాగే ఇచ్చేసి పోనీలే ఆదివారం పాస్టర్ గారు చూసుకుంటారులే పని, మనకెందుకు. ఆత్మ మూలంగా జన్మించట్లే. ప్రతి క్రైస్తవుడు, యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ ఆత్మ మూలంగా జన్మిస్తే సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కోసము, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తారు. అది సంఘం. ఆయన్ని రక్తమిచ్చి కొనుక్కున్నాడు. యేసు ప్రభు ఈ భూలోకములో ఆయన జన్మించినప్పుడు, ఈ భూలోకంలో పరిచర్య చేసినప్పుడు 3.5 సంవత్సరాలు చేసినప్పుడు యేసు ప్రభుతోని లక్షల మంది వచ్చారు, వెంబడించారు. యేసయ్య దగ్గర ఏదైనా ఉంటుందేమో, యేసయ్య ప్రభు దగ్గర ఏంటుండదు. అద్భుత కార్యాలు చేశాడు దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుడు. చనిపోయిన వారిని లేపాడు, రోగుల్ని స్వస్థపరిచాడు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, అనేక కళ్ళేని వాళ్ళకి కళ్ళిచ్చాడు. అనేక అద్భుత కార్యాలు ప్రజలు ఎదురుగా చేశారు. చేసినప్పుడు ఆఖరికి యేసు ప్రభువుతో ఎంతమంది ఉన్నారు? ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు.
యేసయ్యతోనే అరే బాబు 10 లక్షల మంది ఉన్నారా? నా సంఘం 10 లక్షల మంది ఉన్నారు, నా సంఘం 20 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు యేసు ప్రభుతోనే? లక్షల మంది యేసు ప్రభువుని వెంబడించారు. యేసు ప్రభు ప్రధానమైన కాపరి. ఆయన ఈ సంఘానికి ఆయనే ప్రధానమైన కాపరి. నేను అసిస్టెంట్ కాపరి. ఆయన ఈ సంఘానికి ప్రధానమైన కాపరి. మరి యేసయ్య ప్రధానమైన కాపరి. నా సంఘములో 10 లక్షలు 20 లక్షలు ఇంత చేస్తాను ఇవన్నీ కాదు. యేసు ప్రభువుతో నిలబడిన వాళ్ళే ఎంతమంది ఉన్నారు? ఆఖరికి 12 మంది ఉన్నారు. ఎవరు నిలబడలేదు. అవమానం వచ్చిందని వెళ్ళిపోయారు, నిందలు వచ్చాయని వెళ్ళిపోయారు, ఎవరు భరించలేదు. కానీ ఈ 12 మందిలో ఒక యూదా ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని అమ్మేశాడు. శిష్యుడు యేసయ్యతోని నడుస్తున్నాడు, యేసయ్యతోని కంచంలో భోజనం చేస్తున్నాడు, యేసయ్యతో 3.5 సంవత్సరాలు నడిచాడు. ఆఖరికి ఏడు చేశాడు. ఆలోచన ఎలాగుంది? ఈ తలంపులు ఎలాగుంది? ప్రభు తెలీదా? అరే అమ్మేస్తున్నానని ప్రభు తెలియదు. నీ తలంపు రాకముందే దేవుడికి తెలుసు. నీ శాస్త్రాలే, నీ ప్రవక్తన, నీ ఊహలు, నీ తలంపులు ఎలాగున్నాయో ఆయనకి తెలుసు అన్నాడు. నీ పని నువ్వు చేసుకో అన్నాడు దేవుడు. నువ్వు ఏది అనుకుంటున్నావో అది చేసుకో. ఆయన అర్పించుకున్నాడు. చేసుకో. అమ్మేసుకుంటావా? అమ్మే. 33 నరాలకు అమ్మేశాడు. ఇప్పుడు ఎలాగుందంటే ధనము యేసు ప్రభుతోనే నడిచాడు. ఆ ధనం మీద పిచ్చి. ధనం 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 ఆ ధనం ఏడు చేసింది? ఉరిశిక్ష వేసింది. యేసు ప్రభు వాక్యము సెలవిస్తుంది, ధనం మీద ఆశ పెట్టుకుంటే కీడులకు మూలమని వాక్యం సెలవిస్తుంది. ఆయన పని ఆయన చేస్తాడు. ధనం మీద ఒక శిష్యుడు ఇస్కరియోతు వద్ద ఆశ పెట్టుకున్నాడు. అరే 33 నెలలు వస్తాయి, యేసు ప్రభువుని నమ్మేస్తే ఈ డబ్బుతో ఏదేం చేయొచ్చు అన్నట్టు ఆ నాన్న ఊరి వేసుకున్నాడు. దేవుని బిడ్డ, యేసు రక్తములో కడగబడిన బిడ్డ, ఈరోజు నేను చెప్తున్నా, నీకు డబ్బులు అవసరమా? నీ మనసు ధనం మీద మనసు పెట్టద్దు. ఈ మనసు, ఈ హృదయము యేసుకే అర్పించు. ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగాను అర్పించు. ఎప్పుడైతే ఆత్మ మూలంగా నువ్వు జన్మిస్తావో యేసయ్య నీ హృదయంలో పుడతాడు. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లోని ఆఖరికి ఎంతమంది ఉన్నారు? 11 మంది శిష్యులు ఉన్నారు. ధనం మీద ఇప్పుడు చాలామంది శిష్యులు ధనం మీద పెట్టి పరిచర్యలు పాడు చేసుకుంటున్నారు. ధనము నీ కీడులకు మూలము. అన్నిటికీ ధనము పనిచేయదు. ఎంతవరకు ఆ ధనము యూజింగ్ చేసుకోవాలో అంతవరకే. కానీ అన్ని కోట్లు సంపాదించాలా, ఇన్ని కోట్లు సంపాదించాలా, 100 ఎకరాలు సంపాదించాలా, యేసయ్య నామము చెప్పుకొని కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన పేరు చెప్పి. ఎవరి పేరు? యేసయ్య పేరు చెప్పి కోట్లు గండిస్తున్నారు. ఈ కోట్లన్నీ వస్తున్నాయి ఆయనతోనే. ఆత్మలు కావాలి. ఒక్క ఆత్మ రక్షిస్తే, యేసు ప్రభు చెప్తున్నాడు, 99 గొర్రెలు 100 గొర్రెలు వస్తుంటే 99 నీతిమంతులుగా ఉంటే ఒక్క గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రె కోసము 99 నీతిమంతులు పక్కన పెట్టి, ఆ గొర్రెలు పక్కన పెట్టి ఒక గొర్రె కోసము ఆయన వెళ్ళాడు. ఆ గొర్రె ఎప్పుడైతే భుజం మీద పెట్టుకుని వస్తున్నాడో, రక్షించాడో, ఆ పరలోక రాజ్యములో ఆనందం చేస్తున్నాడు. ఈ 99 గొర్రెలు నాతోనే వస్తాయి, నాతోనే నివసిస్తాయి, నాతోనే సావాసం ఉంది.
దాని మీద ఆలోచన పెట్టలే. ఎవరి మీద పెట్టాడు? నశించిన దానిని వెతికి రక్షించాలనే యేసు క్రీస్తు నేడు పుట్టి ఉన్నాడు. అందుకు వచ్చాడు ఈ లోకానికి. ఎవరి కోసం వచ్చాడు? పాపముని రక్షించుటకు ఈ లోకానికి, ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన పుట్టుకతోనే శకం మారింది. క్రీస్తు పూర్వం ఉండేది, యేసయ్య ఎప్పుడైతే పుట్టాడో క్రీస్తు శకములోకి వచ్చాం. 2025 సంవత్సరం రాస్తున్నామంటే యేసయ్య పుట్టుకతోనే శకం మారింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సత్యము, ఆ సత్యాన్ని నువ్వు స్వతంత్రించుకో. యేసయ్య నీ జీవితంలో ఎప్పుడైతే పుడతాడో, ఆత్మ మూలంగా ఎప్పుడైతే జన్మిస్తాడో ఆ రోజే పండగ. క్రీస్తుతో నడవాలి మనం, యేసయ్యతో వెంబడించాలా. యేసయ్య ఎలాగ చేశాడు పరిచర్య? యేసయ్య ఆత్మ మూలంగా, ఆత్మ పూర్ణుడిగా, ఆత్మ బలముతో నడిచాడు యేసయ్య. నువ్వు అలాగ నడువు. ఎప్పుడైతే ఆత్మ బలముతో, ఆత్మ పూర్ణుడిగా, ఆత్మ వంశమునుగా, లోక సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. 1 నుంచి ఆ అధ్యాయం అంతా చదవండి, చెప్తున్నాను. ఆత్మ పూర్ణుడిగా, ఆత్మ బలముతో నడిచాడు యేసయ్య ఈ లోకంలోని. అలాగే ప్రతి క్రైస్తవుడు ఆత్మ పూర్ణుడిగా, ఆత్మ బలముతో నువ్వు నడవాలా, ఆత్మ మూలంగా నువ్వు జన్మించాలా. అప్పుడే యేసయ్య ఈ లోకాన్ని జయించాడు. కాబట్టి మనం కూడా జయించే శక్తి మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు మన జీవితాల్లోనే ఇంకా క్రిస్మస్ పండగ ఒకరోజు చేస్తామా, జీవితాంతం చేస్తామా? ప్రతిరోజు పండగ చేస్తామా, ఒకరోజు పండగ చేస్తామా? క్వశ్చన్ మీకు వేస్తున్నా. హల్లెలూయా. ఆత్మ మూలంగా జన్మించే ప్రతి బిడ్డ ప్రతిరోజు పండగే. ఆమేన్. చింత లేదు. చింత ఎవరికి వస్తుంది? లోకములో ఉన్న వారికి వస్తుంది చింత. లోకములో జీవిస్తారు కదా, వాళ్ళకి చింత. ఏమో మా పిల్లల భవిష్యత్తు ఎలాగుంటుందో, నా జీవితాలు ఎలాగుంటుందో, నా భవిష్యత్తు ఎలాగుంటుందో. ఏటి ఇది? భయము 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 భయము. ప్రతి మనిషిని భయం పుట్టించి, అందుకని ఈ భయం నుంచి సంపూర్ణ విడుదల చేశాడు యేసయ్య. భయపడద్దు, సంతోషకరమైన సువార్తమానము సర్వోన్నతుడైన దేవుడు నేడు పుట్టి ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో ఆ ఒకరోజు క్రిస్మస్ పండగ చేసుకుంటావా, ప్రతిరోజు క్రిస్మస్ పండగ చేసుకుంటావా? నీ మనస్సాక్షి చెప్తుంది. యేసయ్య నీ జీవితంలోకి రావాలని ఆయన ఎంతగో ఆశపడుతున్నాడు. యేసయ్య నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తే నీ జీవితాన్ని మార్చేస్తాడు యేసయ్య. నీ జీవితంలో ప్రతి ఒక్కటి మార్చేస్తాడు. నువ్వు ఆహ్వానించాలా. ఈరోజు మీ ఇంటికి వస్తాను, తలుపు కొడతాను, మీరు తలుపు తీయపోతే ఎవరు తప్పది? మీ ఇంటికి రావాలని నేను కోరుకున్నా. మీ ఇంటికి వచ్చి గేట్ కొట్టాను, గేట్ కొట్టిన తర్వాత తలుపు తీయపోతే ఎవరిది తప్పు? నీది తప్పు. తలుపు తీసావనుకో, నువ్వు ఆహ్వానిస్తే నేను మీ ఇంట్లోకి నేను అడుగు పెట్టగలుగుతాను. అలాగే యేసయ్య నీ జీవితంలోకి రావాలని రెడీగా ఉన్నాడు. రోజు తలుపు కొడుతున్నాడు, రోజు నిన్ను పిలుస్తున్నాడు, రోజు నీ జీవితంలోకి రావాలని ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు ఆహ్వానించట్లే. నా పాప భారం నేనే మోయాలా, నా శాపము నేనే మోయాలా, నేనే ఈ భారం అంతా నేనే మోయాలా నువ్వు అనుకుంటున్నావు. యేసుప్రభు ఏంటంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకి రండి, మీకు విశ్రాంతిని కలుగు చేశాడని యేసుప్రభు పిలిస్తే
ప్రతిరోజు పిలుస్తున్నాడు ఆయన. నేను ఒకటి చెప్తున్నాను, యేసయ్య ఈ భూలోకానికి రావడానికి కారణం ప్రతి బిడ్డ, ప్రతి యేసు అంటే ఆయన పోలుకు చెప్పున పుట్టిన ప్రతి బిడ్డ, ఏ ఆత్మ కూడా నశించిపోవడం తండ్రి చిత్తం కాదు. అందరూ మారు మనసు పొంది రక్షణ మార్గములో నడిపించాలని తండ్రి చిత్తం. ఈరోజు నీ జీవితము యేసుకి అర్పించు. యేసయ్యకి నువ్వు అర్పించు. సజీవ యాగముగా మన ప్రాణాత్మ శరీరాలు యేసయ్యకి అర్పించు. యేసయ్య నీ జీవితంలోకి వస్తే నీ జీవితాన్ని మార్చేస్తాడు. నీ పాపము నుంచి విడుదల చేస్తాడు. నీ శాపము నుంచి విడుదల చేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈ స్థితిలో ఉన్న ఒకసారి గమనించు. యేసయ్య, నా జీవితాన్ని మార్చు తండ్రి. ప్రభువా, నా పాపాలు క్షమించయ్యా. ఇంతవరకు నువ్వు ఇంకా లోకములో జీవిస్తున్నావేమో, ఏదో నామకాస్త క్రైస్తవంగా నువ్వు జీవిస్తున్నావేమో, పేరుకి క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నావేమో. ఒక్కసారి నీ మనస్సాక్షి పరీక్షించుకో. యేసయ్యా, నా జీవితంలోకి రా ప్రభువా, నా జీవితంలోకి రా ప్రభువా. యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. అడుగు, నువ్వు ఎంత ఘోర పాపమైన యేసయ్యని ఆహ్వానించు. నీ జీవితంలోకి వచ్చి నీ జీవితంలో ఆత్మ మూలంగా నువ్వు పుట్టాలా. ఎప్పుడైతే ఆత్మ మూలంగా, నీటి మూలంగా, ఆత్మ మూలంగా నువ్వు పుడతావో, ఎప్పుడైతే జన్మిస్తావో, ఆ రోజే యేసు క్రీస్తు పుట్టి ఉన్నాడు. యేసయ్యా, నా జీవితంలోకి రా తండ్రి. నా పాపము నుంచి నన్ను విడిపించి ప్రభువా, ఎంత ఘోర పాపినయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు తండ్రి. యేసయ్యా, కడుగు ప్రభువా. పనికి రానివాని నన్ను తండ్రి. ప్రభువా, నువ్వెంత ఘోర పాపివేన యేసయ్య నిన్ను రక్షిస్తాడు. ఆ సిలువలోని ఒక దొంగ ప్రభువా, ఆ సిలువలోని ఒక దొంగ కనికరించి ప్రభువా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రభువుని అడిగాడు ఒక దొంగ. ప్రభువా, నేను చేసిన ఈ పాపానికి ఈ శిక్ష నేను అర్హుణ్ణి ప్రభువా అని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే అడిగాడో ప్రభు అంటున్నాడు, నేడు పరదేశంలో ఉంటావు నాతోని అని వెంటనే సమాధానం చెప్పాడు యేసయ్య. ఈరోజు నువ్వు ఈ సెకండు, రేపు దినం కాదు, ఈరోజు ఈ సెకండు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఎంత ఘోర పాపివేనా. యేసయ్య, నా పాపాలు క్షమించి నువ్వు అడుగు. యేసయ్య నీ జీవితంలోకి వస్తాడు. ప్రభా, అడుగు. యేసయ్య నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని మార్చేస్తాడు. యేసయ్యా, నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చయ్యా. నీ చిత్తము నా పట్ల నెరవేర్చు తండ్రి. ప్రభా, నేడు క్రీస్తు పుట్టి ఉన్నాడు. ఆ జన్మ నీటి మూలంగా, ఆత్మ మూలంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు జన్మిస్తావో, ఈరోజు నీ హృదయములో యేసయ్య పుట్టి ఉన్నాడు. ఆమేన్. యేసయ్యానికే స్తోత్రాలయ్యా. నా జీవితంలోకి వచ్చినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్య నా జీవితంలోకి వచ్చినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య నా జీవితంలోకి వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య నా పాపం అంతా క్షమించినందుకు స్తోత్రాలయ్యా. నా శాపం అంతా తొలగించినందుకు స్తోత్రాలు. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. నా పాపం అంతా క్షమించినందుకు స్తోత్రాలు తండ్రి. యేసయ్య, నీ చిత్తము, నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చి నన్ను, నా కుటుంబాన్ని రక్షించి, నా బంధుమిత్రులందరినీ రక్షించి కాపాడేయ్యా. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా తండ్రి పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించి, రాలేని బిడ్డలు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి బిడ్డను కూడా తండ్రి రక్షించి కాపాడి పేరు పేరు చెప్పున నీ కృపగా చెప్తున్నాను తండ్రి. ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను ప్రభా. ఈ ప్రార్థన విన్నపములు నీకే సమర్పిస్తున్నాను తండ్రి.
ప్రతి బిడ్డను కూడా తండ్రి, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను నూరంతలుగా దీవించి ఆశీర్వదించి, రాలేని బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారు ఈ వాక్యం ద్వారా వాళ్ళందరి జీవితంలో నూతన కార్యం జరిగించి, ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మిస్తే నేడు యేసు క్రీస్తు నీ హృదయంలో పుట్టి ఉన్నాడు. తండ్రి, ప్రతి బిడ్డని రక్షించి కాపాడి యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం మనకి, సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి, ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడేనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.